టీనేజ్లోనే గర్భం? ఈ వయస్సులో కాన్పు మంచిదేనా? డాక్టర్లు ఏమంటున్నారంటే యుక్త వయస్సులో గర్భం దాల్చడం వల్ల అనారోగ్యం, తల్లితో పాటు బిడ్డకు అనేక ఇబ్బందులు ఉంటాయి. బాల్య వివాహాలు, తెలిసి తెలియని వయస్సులో క్షణికావేశం, అత్యాచారాలు ఇలా యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిలు గర్భం దాల్చడానికి కారణాలు అవుతున్నాయి. అయితే టీనేజ్లోనే గర్భధారణ వల్ల తల్లితో పాటు బిడ్డకి ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ముఖ్యంగా బాల్య వివాహాల్ని నిర్మూలించాలని అంటున్నారు. దీంతో పాటు ప్రత్యుత్పత్తి వ్యవస్థ, లైంగిక ఆరోగ్యం, టీన్ ప్రెగ్నెన్సీ వంటి విషయాలపై చిన్నతనం నుంచే అమ్మాయిల్లో అవగాహన కలిగించాలని సలహా ఇస్తున్నారు. టీన్ ప్రెగ్నెన్సీ అంటే 13 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిని టీనేజ్ అంటారు. ఈ సమయంలో గర్భం ధరించిన అమ్మాయిల్ని టీన్ ప్రెగ్నెంట్గా పరిగణిస్తారు. మన దేశంలో ఈ సమస్య కాస్త తీవ్రంగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏటా సుమారు 1.6 కోట్ల మంది బాలికలు చిన్న వయస్సులోనే తల్లులవుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. టీనేజ్లో గర్భం దాల్చడం వల్ల చాలా శారీరక, మానసిక సిద్ధం కాకపోవడం వల్ల అనేక మార్పులు జరుగుతుంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా గర్భాశయం లాంటి శరీరంలోని కొన్ని వ్యవస్థలు సిద్ధం కాకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇంకా కొందరిలో అయితే అబార్షన్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొందరిలో ఇన్ఫెక్షన్లు సోకి సైడ్ ఎఫెక్ట్ వస్తాయని తెలిపారు. ఇంకా పిండం ఎదుగుదల సరిగ్గా లేక మిస్క్యారేజ్, నెలల నిండకుండానే ప్రసవం జరుగుతుందని వెల్లడిస్తున్నారు. కొందరిలో 9 నెలల వచ్చి నొప్పులు వస్తున్నా కాన్పు ఆలస్యం అవతుందంటున్నారు. టీనేజ్లో చాలా మందిలో ఉండే రక్తహీనత, పోషకాహారం లోపం సమస్యలతో ప్రసవం సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందన్నారు. టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల తల్లికి, పుట్టబోయే బిడ్డకు ప్రమాదం ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. అందుకే వీలైనంతవరకు టీనేజ్ ప్రెగ్నెన్సీకి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కనీసం 20 ఏళ్లు దాటిన తర్వాత ప్రసవం వల్ల తల్లితో పాటు బిడ్డ సురక్షితమని చెబుతున్నారు.